ఈ రోజు ఏం చేయబోతున్నాం మనం? అమృత్సర్ పన్నీర్ టిక్కా మేడం. అమృత్సరి పన్నీర్ టిక్కా. ఓకే, ఏమేం కావాలి దానికి? కర్డ్ మేడం. కర్డ్. ఈ కర్డ్ ఏంటి మీ దగ్గర? కర్డ్ ఈ కలర్ లో ఉంటుందా? లైట్ అంటే ఎల్లో కలర్, లైట్ గా ఎల్లో కలర్ ఇస్తాం. ఓకే, కర్డ్ ఇది కొంచెం లైట్ కలర్ వచ్చేలాగా చేశారన్నమాట. ఓకే, కాజు పేస్ట్ వస్తుంది, కాజు పౌడర్. ఇది కాజు పౌడర్. ఓకే, ఇక ఆవాల నూనె. ఆవాల నూనె. ఓకే, ఆవాల నూనె. ఓకే, తర్వాత పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, ఇది కొంచెం అజువాన్. ఓకే, 3 వస్తాయి మేడం. ఉప్పు, ఇవి కూడా మళ్ళీ తీసుకోవాలా? ఉల్లిగడ్డ, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో టమాటా. 5 ఐటమ్స్ ఇది పన్నీర్ టిక్కా. పన్నీర్. ఓకే, సో ఎలా చేయాలి? ఫస్ట్ మేడం ఇగో మసాలాలు. పన్నీర్ని కొంచెం స్లైస్గా ఇట్లా కట్ చేసుకోవాలా? కట్ చేసిన తర్వాత సో ఇలా లైట్గా కట్ చేసుకున్నారు అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఓకే, మసాలా అంతా దానికి పట్టించేసేయాలన్నమాట. దీంట్లో ఓన్లీ పెరుగు ఒకటేనా, ఇంకేమన్నా వేస్తారా, యాడ్ చేస్తారా మేడం? కాజు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా మసాలా అవుతుంది. ఓకే. సో ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలా దీన్ని? జస్ట్ మామూలుగా కలిపేసుకోవడమేనా? కలిపేసుకున్నది మేడం, పేస్ట్ ఏం లేదు, మొత్తం చేద్దామని కలిపేస్తారు. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది చెఫ్గా? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? 30 ఇయర్స్ పైన. 30 ఇయర్స్ నుంచి చేస్తున్నారా? తెలంగాణనా ఆంధ్రానా మీరు? తెలంగాణ మేడం. తెలంగాణనే. ఓకే, మా మెదక్ డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్. మెదక్ డిస్ట్రిక్ట్ నారాయణఖేడ్. ఓకే, అంటే మీరు ఎట్లా జనరల్గా అప్పట్లో కోర్సెస్ లేవు కదా 30 ఇయర్స్ అంటే, అప్పుడు ఇష్టమా అప్పటి నుంచి ఇష్టం మేడం. హిస్టరియన్ అలా చేసాము. ఇట్లా చిన్న ఫస్ట్ నుంచి ఇక పైకి వస్తాను. ఇలా నేర్చుకుంటా పైకి వరకు చెప్తాను. చాలా వెరైటీస్ వచ్చాయి కదా ఇప్పటికే. అసలు ఫుడ్కి సంబంధించి ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే, ఇంకా ఏంటంటే కొత్త నేర్చుకుంటారు, కొత్త కూడా రెసిపీస్ రెడీ చేస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఇక్కడ టామరెంట్ ట్రీ రెస్టారెంట్లో కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటాం మేడం, అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాం, కొత్త ఇది చేస్తూ ఉంటాం. అవునా? ఓకే, మీకు ఇక్కడ బాగా నచ్చిన ఫుడ్ ఏంటి టామరెంట్ రెస్టారెంట్లో? చెప్తున్నా ఎజ్లా అమృత్సర్ పన్నీర్ టిక్కా, దహీ కడి, పన్నీర్ కుర్కురే. ఓకే, పన్నీర్ కుర్కురే కూడా ఉంది. పన్నీర్ కుర్కురే ఉందా? ఓకే, చాలా డిఫరెంట్ రెసిపీస్ ఉన్నాయి మీ దగ్గర. పన్నీర్ కుర్కురే కూడా ఉంది. ఇది చాలా సింపుల్ అనుకుంటా కదా ప్రిపేర్ చేయడం? ఇది సింపుల్ మేడం. అది దహీ కడి కబాబ్ ఉంది కదా, జరా అది ఇది అవుతుంది. ఇవి చాలా సింపుల్ ఇవన్నీ. చాలా అమృత్సరి పన్నీర్ టిక్కా అసలు చూడడానికి పేరు చాలా డిఫరెంట్ గా ఉంది. ఎంత కష్టమో అనిపించింది నాకు ఫస్ట్ టైం. అండ్ టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటుందేమో అనుకున్నాను, కానీ చాలా ఈజీ రెసిపీస్ అండి. అసలు పన్నీర్ చాలా హెల్దీ ప్రోటీన్ ఫుడ్ కూడా కదా. చాలా మంది వెజిటేరియన్స్ ఎక్కువగా పన్నీర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో అమృత్సరి పన్నీర్ టిక్కా అనేది చాలా ఈజీ రెసిపీ. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ టైం టేకింగ్ కూడా చాలా తక్కువ. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా, లేదు 2-3గా ఈజీగా తినాలి అనుకున్నా కూడా ఈ రెసిపీని ఇంత ట్రై చేయొచ్చు. సో మనం అంతా కూడా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకున్న దాన్ని మనం పన్నీర్కి అప్లై చేసేసాం. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనము దీనికి పెట్టేసుకోవాలి. ఈ ప్రొసీజర్ అంతా అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 5 మినిట్స్ అంతే, ఈజీ చాలా. 5 మినిట్స్. ఓకే, ఈ మామూలుగా మరి ఇలా తందూరి బట్టి లేదు, జనరల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చు? చిన్న సిగిడి ఉంటుంది కదా మేడం. ఓకే, సిగిడి ఉంటుంది, చిన్న సిగిడి ఉంటుంది. దాని మీద చిన్న సీకులు దొరుకుతాయి మనకి, ఈ సైజ్ సీకులు, చిన్న సీకులు దొరుకుతాయి. దాన్ని కూడా చేసుకోవచ్చు, ఈజీ ఉంది. ఓకే, ఈజీ. అండ్ ఆయిల్ కూడా ఎక్కడ మనం ఎక్కువ యూజ్ చేయలేదు, వాడిన ఆయిల్ కూడా ఇది చాలా హెల్దీ ఆయిల్, అది ఒకటే యూజ్ అవుతుంది. ఓకే, సో 5 మినిట్స్లో అయిపోతుంది. 5 మినిట్స్లో అయిపోతుంది. ఓకే, మీరు ఎన్ని రెసిపీస్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు? యాక్చువల్ మేడం మనం ఎక్కువ నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాము. నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారా? టామరెంట్ ట్రీ రెస్టారెంట్లో నాన్ వెజెస్ ఏం రెసిపీస్ ఎక్కువగా? అక్కడ ఓన్లీ వెజిటేరియన్. ఓన్లీ వెజిటేరియన్? ఓన్లీ వెజిటేరియన్. ఓన్లీ ఆంగన్ రెస్టారెంట్కి ఓన్లీ నాన్ వెజ్. ఓకే, ఓన్లీ ఆంగన్ రెస్టారెంట్. మీరు ప్రిపేర్ చేసేవేంటి పర్టికులర్గా? మనది మొత్తం కబాబ్స్ ఉంటాయి మేడం. కబాబ్స్ ఎక్కువ ఉంటాయా? మురుగు మర్యాద టిక్కా, హరియాలి, ధనియా మురుగు లసని, కొన్ని అట్లా ఉంటాయి మేడం. తంగడి కబాబ్, కొన్ని వెరైటీస్ ఉంటాయి. వెరైటీస్ ప్రకారం ఇది చేసుకున్నాం పడుతున్నాం. సో మనకైతే అమృత్సరి పన్నీర్ టిక్కాకి ప్రిపేర్ చేసుకున్నాము. తందూరి బట్టీలోకి వెళ్తుంది ఇది. ఒక 5 మినిట్సా? 5 to 10 మినిట్సా? 5 మినిట్స్ మేడం. 5 మినిట్స్ రెడీ అయిపోయింది. సో ఇలా ప్రిపేర్
సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది తందూరి బట్టీలోకి తీసుకెళ్తాం అనమాట 5 to 10 minutes. చూసాం కదా ఎక్కడ కూడా ఎక్కువ ఆయిల్ మనం యూజ్ చేయలేదు, డీప్ ఫ్రై కూడా ఏం లేదు. అండ్ పన్నీర్ కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది అండ్ తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో దీన్ని మనం ఇప్పుడు తందూరి బట్టీలోకి పెడతామా? రైట్. సో మొత్తానికైతే కబాబ్ బట్టీలో పెట్టి తీసేసాం కదా, రెడీ అయిపోయిందా? రెడీ టు సర్వ్ ఇప్పుడు? ఓకే ఓకే. చూసారా, ప్రిపేర్ చేయడం మాత్రమే కాదు, తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే లుక్ బాగా రావాలి కదా. సో మనం తినేది ఏదైనా కూడా లుక్ బాగుంటేనే మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది అండ్ ఇంట్రెస్ట్ కూడా అనిపిస్తుంది తినడానికి. ఇంత కాలుతున్నా కూడా చేత్తోనే తీస్తారు, అది చెఫ్ కాబట్టి చేయగలిగారు, మనమైతే అసలు చేయలేము. అసలు చాలా వేడిగా ఉంది నిజంగా చెప్పాలంటే. తీసిన తర్వాత చాట్ మసాలా కొంచెం యాడ్ అవుతుంది. అయిపోయిన తర్వాత చాట్ మసాలా యాడ్ చేయాలా పైనుంచి? ఓకే, చాట్ మసాలా అవి కొంచెం కొరియండర్ వేస్తే అయిపోతుంది. గార్నిష్ కొంచెం కొరియాండర్ కూడా వేసుకోవాలి పైన గార్నిషింగ్. ఓ రెడీ. సో చూసాం కదా, అమృత్సరి పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. చాలా చాలా కలర్ఫుల్గా ఉంది చూసారా. పన్నీర్ అండ్ మనకి గ్రీన్ ఏమంటారు క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, టమాటా ఇవన్నీ ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా ఉంది. అమృత్సరి పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో.